నరసింహారావుకు ఎలా ప్రధాని కావడంలో తెలుగువారుగా ఎలాంటి స్ఫూర్తినైతే ప్రదర్శించామో ఇప్పుడు కూడా అలాగే చేయాలి అని చెప్పి పిలుపునియడం కావచ్చు. మరి దీంట్లో ఇండియా కూటమికి సంబంధించిన అంశంలో ఓవరాల్గా మరి 543 పార్లమెంటరీ సీట్లు ఉన్నాయి, అలాగే 239 మంది రాజ్యసభ సభ్యులు. సో ఓటింగు ఓవరాల్గా 782 మంది. అంటే దీంట్లో ఎన్డీఏ కూటమికి స్పష్టమైన మెజారిటీ ఉంది. సో దీంట్లో మరి ఉపరాష్ట్రపతిని కాంగ్రెస్ అంటే ఇండియా కూటమి ప్రతిపాదించడంలో వాళ్ళ వ్యూహం ఏంటి, దీనికి సంబంధించి ఏం చెప్తారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటి చెప్తున్నారు, తెలుగు వాడైనా హిందీ వాడైనా మాది భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ. దానికి అనేక పార్టీలు ఉంటాయి, పార్టీలకు అభిప్రాయం ఉంటుంది. గతంలో పివి నరసింహారావు కూడా నంద్యాల పోటీ చేసినప్పుడు ఒక తెలుగుదేశం పార్టీ పోటీ పెట్టలేదు, కానీ ఆనాడు మేము బంగారు లక్ష్మణ్ గారిని అక్కడ పోటీ పెట్టించినాం. మేము యూనియన్ మాస్టర్ పివి నరసింహారావు గారు కాదే, ఆయనకు అది తెలియకుండా మాట్లాడినట్టున్నాడు. కానీ ఏ పార్టీకి ఆ పార్టీ ఉన్నది మాకు స్పష్టమైనటువంటి, మీరు చెప్పినట్టు మాకు క్లియర్ గా పార్లమెంట్ లో కానీ రాజ్యసభలో కానీ క్లియర్ గా మెజార్టీ ఉన్నది. గెలవడం అనేటువంటిది అదొక ప్రక్రియనే తప్ప మాకు ఇండియా కూటమి పెద్ద పోటీ కాదు, వాళ్ళకు స్పష్టమైనటువంటి మెజార్టీ రాదు. రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వాళ్ళు ఎన్ని ప్రకటనలు తెచ్చినప్పుడు తమిళనాడులో మా క్యాండిడేట్ పెట్టాం, తమిళనాడు మాకు ఓట్లు ఇస్తారా? అది అది కాదు, జరగని పని. రాజకీయ పార్టీకో విధానాలు సిద్ధాంతం ఉంటుంది. ఏ పార్టీకి విప్పిస్తే ఆ పార్టీకి ఓటేస్తారు. కాబట్టి తెలుగు వాళ్ళ దాంట్లో మెజార్టీ ఓట్లు తెలుగు వాళ్ళ దాంట్లో భారతీయ జనతా పార్టీకే ఉన్నాయి. ఇక్కడ తెలంగాణలో 8 పార్లమెంట్లు ఉన్నాయి. తెలంగాణలో కూడా మాకు రాజ్యసభ వాళ్ళకు కొన్ని 2-3 ఎక్కువ ఉండవచ్చు. కాంగ్రెస్ 8 ఉంటే మాకు 8 ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ పోతే 25, ఇట్లా 22 స్థానాలు అక్కడ మాకు ఎన్డీఏ కూటమికే ఉన్నాయి. వాళ్ళకి అక్కడ 3 ఓట్లు, ఇక్కడ 10 ఓట్లు పడతాయి కావచ్చు రాజ్యసభతో పడితే, అంతే తప్ప ఇంకా ఏం జరగదు. స్పష్టంగా ఎన్డీఏకు సపోర్ట్ చేస్తే ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా రాధాకృష్ణన్ గారు ఈజీగా గెలవడానికి కొరకు అవకాశాలు ఉన్నాయి. ఇంకా అవకాశాలు క్లియర్ గా మెజార్టీ ఉన్నది కదా, పార్లమెంట్ లో మెజార్టీ ఉన్నది, రాజ్యసభలో మెజార్టీ ఉన్నది ఎన్డీఏ కూటమికి. ఇంకా నాన్ ఎన్డీఏ కూటమి వాళ్ళు కూడా ఉన్న కేటీఆర్ గారు చెప్పినారు, మీరు చూసినారు, కాంగ్రెస్ పార్టీ పరిపరిచినట్టుంటే సుదర్శన్ రెడ్డిని మేము తప్పకుండా దాన్ని వ్యతిరేకిస్తామని అన్నారు. అంటే వ్యతిరేకించి ఎటుపోతారు వాళ్ళు? ఆటోమేటిక్ గా ఎన్డీఏ కూటమి అభ్యర్థి రాధాకృష్ణన్ గారిని కోటేయవలసి వస్తుంది. మరొక వైపు ఎలక్షన్ కమిషన్ మీద కూడా ఇండియా కూటమి ఒక అభిశంసన చేయడానికి సిద్ధమవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇదే క్రమంలో ఎలక్షన్ కమిషను మరి చాలా అంటే ఓట్ చోరు గద్దీ చోడు అనే ఒక నినాదాన్ని మరొకసారి రాహుల్ గాంధీ తీసుకోవడం కావచ్చు, పాదయాత్ర చేస్తున్నా అన్నాడు కావచ్చు. మరి బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండి ఈడీ, సిబిఐ మరి వీటన్నిటితో పాటు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ను, మరొక వైపు జ్యుడిషియల్ వ్యవస్థను కూడా కొంత ప్రభావితం చేస్తున్నారు. మరి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అనే దాంట్లో చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అగ్రనేతలు రాహుల్ గాంధీ కావచ్చు, మల్లికార్జున్ ఖర్గే కావచ్చు, వీళ్ళంతా చేస్తున్న ఆరోపణలు ఎట్లా చూస్తారు? వాస్తవానికి అది దాంట్లో నిజం అంటారా? మీరు అన్నట్టు రాహుల్ గాంధీ ఆరోపించినట్టు కానీ ఇండియా కూటమి ఆరోపించినట్టు కానీ ఎలక్షన్ కమిషన్ అలాంటి నిర్ణయాలు తీసుకొని భారతీయ జనతా పార్టీని కానీ ఇండియాని గెలిపించాలని ఒక నిర్ణయం తీసుకుంటే అదే నిజమైతే తమిళనాడు మేము ఎందుకు ఓడిపోయినాం, కర్ణాటకలో మా ప్రభుత్వం ఎందుకు పోయింది, తెలంగాణలో మా ప్రభుత్వం ఎందుకు వచ్చింది, ఇవన్నీ కూడా మరి ఇక్కడ వాళ్ళకు అనుకూలంగా మా ఓట్లు తీసేసారా? ఇవన్నీ కూడా తప్పు.